నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాలతో భూముల అన్యక్రాంతంపై సర్వే నిర్వహణ స్పందించిన దేవాదాయ శాఖ మంచిర్యాల జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో బెల్లంపల్లి పట్టణ రైల్వే స్టేషన్ సమీపంలోని సంజీవని హనుమాన్ ఆలయానికి సంబంధించిన దేవాలయ భూములు కబ్జా కావడంతో మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ ఆదేశాలతో భూ సర్వే నిర్వహణను జిల్లా సర్వే డిపార్ట్మెంట్కు చెందిన ఏడీ శ్రీనివాస్తో శుక్రవారం రోజు సర్వే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆకనపల్లి గ్రామ రెవెన్యూ వారు సర్వే నంబర్ 12/6లో ఆలయానికి సంబంధించిన 3.2 ఎకరాల భూమి ఉండగా సుమారు అర ఎకరం భూమి కబ్జాకు గురి కావడం జరిగింది. భూముల ధరలకు రెక్కలు రావడంతో కబ్జా రాయుళ్లు దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిని స్వాధీనపరుచుకునేందుకు అవసరమైన సర్వే నిర్వహణను చేపట్టడం జరిగింది. నవీన్ ఇప్పుడు వారు వచ్చి ఇక్కడ సర్వే చేసి సంతకాలు పెట్టించారు కదా. సరే, ఇప్పుడు మీరు వారి పై అధికారులు కాబట్టి వారిని కూడా తీసుకొచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో మీరు చేస్తే ఇక ముందు వాళ్ళు ఎవరు కూడా చెయ్యరు. మా నమ్మకం ఏంటంటే వాళ్ళు వస్తారు, నేను వచ్చిన వాళ్ళ ముందే ఫైనల్ చేస్తాను. వారి సమక్షంలో చేస్తాను, క్లారిటీగా చెప్తాను. మాకు అదే కావాలి. ఎందుకంటే నా బాధ్యత ఏమవుతుంది, ఇది ఒక్కటే కాదు, రేపు వాళ్ళు అడిగినా వాళ్ళకి కూడా చూపించాల్సిన పరిస్థితి నేను ఉండాలి. వాళ్ళది కూడా చూపించాల్సి వస్తుంది, ఇది చూపించాల్సి వస్తుంది, చుట్టుపక్కల ఎవరు అడిగినా కూడా చూపించాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి అవన్నీ చూసుకొని అన్ని క్లారిటీ చూసుకొని చేస్తాను. అంటే ఇది ఎక్కడ దాకా పోతుంది ఈ దారి అనేది, ఈ దారి ఇటు పోయిన దారి వాళ్ళ వరకు మొదటి దేవస్థానం అక్కనపల్లి శివారుకు 3 ఎకరాల 2 గుంటల జాగా 12/6 సర్వే నెంబర్లో ఉంది. దీనిలో కొన్ని అంటే ఇతర వ్యక్తులు ఒక 19 గుంటలు క్లెయిమ్ చేస్తున్నారు మాది అని. దానికి సంబంధించి గతంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ గారు సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే నెంబర్ ఆ సర్వేను మేము ఆబ్జెక్ట్ చేస్తూ మళ్ళీ ఏడీ గారికి అప్పీల్ పెట్టడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు ఏడీ గారు వచ్చారు. ఆ సర్వే నడుస్తుంది. సర్వే తర్వాత పూర్తి సమాచారం తెలియజేస్తుంది. సర్వే సందర్భంగా ఉప కమిషనర్ గారి ఆదేశాల మేరకు సునీత మేడం అనే తహసీల్దార్ జోనల్ ఆఫీస్ నుంచి వచ్చి, అదేవిధంగా మా సర్వేయర్ అనిల్ గారు ఉన్నారు, వారు కూడా ఈ సర్వేలో పాల్గొనడం జరిగింది. కూడా మనకు సర్వే ఫైనల్ రిపోర్టు పంచనామా వచ్చిన తర్వాత దాని ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.